పాత నగకు సమానమైన బరువుకు నగలు తీసుకోండి. నయా పైసా ఇవ్వాల్సిన పనిలేదు. లలిత అడ్వాన్స్ ప్లాన్. అన్ని ఖాళీ చేసిపోయినరా నాయన, మొత్తం ఏంది లేదు. వచ్చి చూస్తే ఖాళీ గిన్నెలే కనిపిస్తున్నాయి. సీఎం సార్ మేము లంక బిందెలు అనుకొని వస్తే ఖాళీ కుండలు కనిపిస్తున్నాయాడా. ఇక దాన్ని అంతా సర్దిద్దాలి సంసారం ఇప్పుడు. ఒక దిక్కేమో కేసీఆర్ అప్పుల పాలు చేసిందంటాడు, లంకె బిందెలు ఉన్నాయనుకొని వచ్చినాం, ఇక్కడ ఖాళీ కుండలు ఉన్నాయి అంటున్నాడు. నాకు తెలియక అడుగుతా, దయచేసి మీరందరూ చెప్పాలా, లంకె బిందెల కోసం ఎవరు తిరుగుతారన్నా? లంకె బిందెల కోసం సాటుకు అర్ధరాత్రి గడ్డపారలు పట్టుకొని తటపారలు పట్టుకొని నెత్తి మీద బట్టలు కప్పుకొని పాత గడిలల్లా పాత గుడులల్లా పాత కోటలల్లా తిరిగే దొంగలు ఇవాళ దురదృష్టవశాత్తు మరి అధికారంలోకి వచ్చిర్రు కాబట్టే లంకె బిందెలు ఉంటాయి అనుకొని వచ్చినాం అనే మాటలు, దిక్కుమాలిన మాటలు ఒక ముఖ్యమంత్రి నోటి నుంచి మాట్లాడవచ్చునా? లంకె బిందెలు ఉంటాయి అనుకొని వచ్చినాం, ఖాళీ కుండలున్నాయి. రేవంత్ రెడ్డి గారికి చెప్పాలా మనం, అయ్యా లంకె బిందెలు ఉండవు సెక్రటేరియట్లో కంప్యూటర్లు ఉంటాయి, సెక్రటేరియట్ల పేపర్లు ఉంటాయి, సెక్రటేరియట్ల జీవోలు ఉంటాయి. నీకు చిత్తశుద్ధి ఉంటే ఇచ్చిన హామీలు 420 హామీలు ఏవైతున్నాయో వాటిని నిలబెట్టేందుకు పని చేయి. తెల్లారు లేస్తే పనికి మాలిన మాటలు, కేసీఆర్ ఇది చేసిండు, కేసీఆర్ అది చేసిండు. కేసీఆర్ ఏం చేసిండో ఏం చేయలేదో ప్రజలకు తెలుసు. నువ్వేం చేస్తావో చెప్పు. ఇచ్చిన 420 హామీలు నిలబెట్టుకుంటావా లేదా చెప్పు. ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నువ్వు గిన్న మోసం చేస్తే ప్రజల తరఫున తప్పకుండా నిలబడతాం, తప్పకుండా నిలదీస్తాం, తప్పకుండా వెంటాడుతాం. మొన్న శాసనసభలో ఎట్లయితే అబద్దాలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తే అక్కడ మేమందరం నిలబడి గట్టిగా మాట్లాడినామో, రేపటి రోజున కూడా బడ్జెట్ సమావేశాల్లో కావచ్చు, తదుపరి కావచ్చు, ప్రజల తరఫున ఎప్పటికప్పుడు మీకిచ్చిన ప్రతి హామీని నిలబెట్టేదాకా ఎంబడబడతాం. ఈ దివాలాకోరు మాటలు, మాకు ఓటేస్తేనే నిలబడతాం, మాకు ఓటేస్తేనే మన 420 గ్యారంటీలు అమలు చేస్తాం అనే మాట ఏదైతే ఉన్నదో, ఇది ఎలక్షన్ల ముందే చెప్పింటే ఆనాడే ప్రజలు నిన్ను జాడించి తంతుండే. ఇవాళ నువ్వు ఎన్ని మాయ మాటలు చెప్పినా, ఎన్ని దొంగ మాటలు చెప్పినా తప్పకుండా తెలంగాణ ప్రజలకు ఇప్పటికే అర్థమైంది. ఊర్లలో బాధపడుతున్నారు, అయ్యో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి లేరు అంటే మాకు అర్థమైతలేదు, కేసీఆర్ లేడా అట్లెట్లా జరిగిపోయి. మా చెల్లెలు ఇప్పుడు బాగా చెప్పింది, లక్ష్మి, కొమ్మను ఎక్కడ కుమ్మమే దెబ్బ పడుతుంది అనుకున్నాం గానీ అసలు చెట్టే కింద పడిపోతుంది అనుకోలేదన్నా. అక్కడక్కడ తాత్కాలికంగా లోకల్ కోపాలతోని లోకల్ ఇబ్బందులతో జరిగింది తప్ప వేరేది కాదు అన్న మాట చెప్పింది. భవిష్యత్తులో ఆ లోపం కూడా జరగకుండా చూసుకోవాలంటే మన గొంతు ఎప్పటికప్పుడు వినబడుతూనే ఉండాలి. రాబోయే రోజుల్లో ఏ ఎలక్షన్ వచ్చినా, కౌన్సిలర్ ఎలక్షన్ వచ్చినా, కార్పొరేటర్ ఎలక్షన్ వచ్చినా, ఎంపీటీసీ వచ్చినా, జెడ్పీటీసీ వచ్చినా, పార్లమెంట్ ఎన్నిక వచ్చినా మనందరం కూడా గట్టిగా నిలబడి గులాబీ జెండా కప్పుకున్న, అధికారికంగా గులాబీ జెండా కప్పుకున్న వాళ్ళకే ఓటేసి గెలిపించుకుంటేనే మన గొంతు ఉంటది, మన వాణి ఉంటది. తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్షలాగుండే కేసీఆర్ గారు ఉంటారు. కాబట్టి మీ అందరినీ ప్రార్థించేది, మళ్ళా నన్ను మంచి గెలిపించుకున్నారు, మంచి మాస్ లీడరు, మీ అందరికి ఎప్పుడు అండగా ఉండే నాయకుడు, భవిష్యత్తులో కూడా ఉంటాడు. మరి భవిష్యత్తులో పార్లమెంట్ ఎన్నిక గాని, పంచాయతీ ఎన్నిక గాని, ఏ ఎన్నిక వచ్చినా తప్పకుండా గులాబీ జెండా ఎగిరే విధంగా మనందరం కూడా కలిసికట్టుగా ముందుకు పోదామని మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ, ప్రజల తరపున మీకు ఇచ్చే హామీని నిలబెట్టేదానికి అందరం కలిసికట్టుగా పనిచేద్దామని చెప్పి కోరుకుంటూ, జై తెలంగాణ.